ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం ఆదికాండం 39వ అధ్యాయంలో నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాము. ఆదికాండము 39వ అధ్యాయం 1వ వచనం నుండి. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతని తీసుకుని వచ్చిన ఇష్మాయిలీల యొద్దన అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తిని ఎంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాడు. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించాడు. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మరి సహోదరుడు కిషోర్ యొక్క గృహంలో చేరి ఈ రీతిగా నిన్ను స్తుతించి ఆరాధించడానికి ప్రభువా, మీరిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని స్తుతించి ఆరాధించున్నాం ప్రభువా. నీ కుమారుడిచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడుచుండగా ఆ మాటలు ప్రతి ఒక్క హృదయమునకు ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లుగా సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామంలో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. అదే రీతిగా ఈ కుటుంబానికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామంలో శుభములు. ఈ సమయంలో సమస్తమును యేసుకు అప్పగించుట అనే అంశాన్ని మీ ఎదుట నేను పెట్టాలని ఆశపడుతున్నాను. ఈ లోకములో మన జీవితం మీద మనము సంపూర్ణమైన అధికారాన్ని కలిగి ఉండాలని మనం కోరుకుంటాం. మన యొక్క జీవితంలో మనం ఏది చేసినా మనకి ఇష్ట ప్రకారంగా జీవించాలని మనం కోరుకుంటాం. ప్రతి వ్యక్తి తను ఏం కోరుకుంటాడంటే ఆయన ఏ పని చేసినా ఆ పనిలో అతని ముద్ర కనపడాలి. అయితే దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందో మనం గమనించాలి. అపోస్తలుడైనటువంటి పేతురు గారు అంటున్నాడు, ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నాడు. అంటే ఇంగ్లీష్ లో ఏముందంటే హీ కేరెత్ ఫర్ యూ, అంటే ఆయన గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు, ఆయన గురించి బాధ్యత తీసుకుంటున్నాడు. కాబట్టి ఆయన బాధ్యత తీసుకుంటున్నాడు కాబట్టి నువ్వు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వేం చేయాలంటే నీ భారం అంతటిని ప్రభు మీద మనం పెట్టాలి. ఎందుకు ప్రభు మీద మనం పెట్టాలి అంటే ఆయన సమస్తమునకు చాలిన దేవుడై ఉన్నాడు. ఇక్కడ మనం చదివిన ఈ లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. యోసేపు మనందరికీ తెలిసిన వ్యక్తి. మరి యోసేపు చాలా మంచి వ్యక్తి, తల్లిదండ్రులకు లోబడేవాడు, వాక్యానుసారంగా జీవించేవాడు, తండ్రి చేత ప్రేమించబడ్డాడు, సహోదరుల చేత అతడు ద్వేషించబడ్డాడు. అయితే యోసేపుని సహోదరులు ఎందుకు ద్వేషించారంటే యోసేపులో ఉన్న చెడుతనాన్ని బట్టి కాదు, గాని వారు చెడువారయ్యి యోసేపు మంచివాడైనందుకు వారు యోసేపును ద్వేషించారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి తమ క్రియలు చెడ్డమైనందున వెలుగును ద్వేషించారు. ఈరోజు నువ్వు వాక్యపు వెలుగులో నడిచేటప్పుడు లోకం నిన్ను ప్రేమిస్తుంది, లోకం నిన్ను అంగీకరిస్తుంది అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే వెలుగులో నువ్వు నడిచినప్పుడు చీకటి ఆ చెడ్డ క్రియలు బయలుపడకుండా ఉండటానికి వారి వెలుగును ద్వేషిస్తారు. అయితే యోసేపు ఆయన తన తండ్రి దగ్గర ఆ నమ్మకమైన మంచి జీవితాన్ని జీవించాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ఆయన తన యథార్థతను విడిచిపెట్టిన వాడు కాదు.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు మనం భక్తి చేస్తున్నామంటే, మనం దేవునితో నడుస్తున్నామంటే మంచి సమయములలోనే కాదు, చెడు సమయములలో కూడా మన భక్తిని విడవకుండా నిలిచినప్పుడే మన దేవుడు మనలను ఉన్నతమైన స్థానానికి నడిపించే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే మేలు జరిగేటప్పుడు అందరూ వెంబడిస్తారు, కానీ ఒక సమయంలో ఆ మంచి మార్గంలో నడుచుటను బట్టి కొన్ని శ్రమలు నీకు ఎదురైనప్పుడు అనేకులు వెనకకు తీస్తారు. కానీ మనం వెనకకు తీసేవారిగా ఉండకూడదు, కానీ ఆ శ్రమల మార్గం గుండా వెళ్ళినా సరే మనం సత్యాన్ని పట్టుకుని నిలబడగలిగినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. అయితే యోసేపు సత్యాన్ని వెంబడించుటను బట్టి, తన తండ్రికి ఇష్టడుగా జీవించుటను బట్టి ఆయన సహోదరులు ఆయన ద్వేషించడం ప్రారంభించారు. ఒక రోజున ఆయన అన్నలో ఒక దూర ప్రాంతంలో వారు ఆ గొర్రెలను మేపటానికి వెళ్లారు. ఆ గొర్రెలను మేపటానికి వెళ్ళినప్పుడు తండ్రి యోసేపుని పిలిపించి అంటున్నాడు, అయ్యా, మీ అన్నల కొరకు నేను ఆహారాన్ని సిద్ధపరిచాను, నువ్వు ఆహారాన్ని అన్నల దగ్గరికి తీసుకుని వెళ్లి వాళ్ళు ఎక్కడున్నారో చూసి వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకుని నా దగ్గరికి రమ్మని చెప్పాడు. యోసేపు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. యోసేపు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ అన్నలు కనబడడం, ఆయన అటు ఇటు తిరుగుతున్నాడు. ఆయన అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఒక మనుష్యుడు యోసేపుని కలుసుకున్నాడు. ఆ మనుషుడు యోసేపుని కలుసుకుని ఏం చెప్పాడంటే, అయ్యా, మీ అన్నయ్యలు ఇక్కడ లేరు, వారు వేరొక ప్రాంతానికి వెళుతున్నారని చెప్పడం నేను విన్నాను, నువ్వు ఆ ప్రాంతానికి వెళితే నువ్వు నీ సహోదరులను కలుసుకుంటావని చెప్పాడు. ఆ ఒక్క వ్యక్తి ఎవరో తెలుసా? ఇశ్రాయేలు ఏమని నమ్ముతారంటే ఆ వ్యక్తి దేవుని దూత అని నమ్ముతారు. ఈరోజు దేవుని దూత నిన్ను నడిపించేటప్పుడు ప్రతిసారి మేలే జరగదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మన చుట్టూ జరిగేది ఇబ్బందికరమా మేలా కీడ అనేది పాయింట్ కాదు, నువ్వు నడిచే మార్గం దేవుని మార్గమా కాదనేది ముఖ్యమైనది. ఎందుకంటే నువ్వు దేవుని మార్గంలో నడిచినప్పుడు ఆయన నిన్ను శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. నువ్వు ఆయన మార్గంలో నడిచేటప్పుడు పచ్చిక గల బయళ్లలో ఆయన నిన్ను నడిపిస్తాడు. కొన్నిసార్లు అగాధపు లోయల గుండా కూడా నిన్ను నడిపించాల్సి వస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ నిన్ను ఆయన నడిపించే గమ్యం ఏంటంటే అది ఆశీర్వాదకరమైన గమ్యమై ఉన్నది. ఒకవేళ నిజంగా ఆ రోజు ఆ వ్యక్తి కనబడకపోతే యోసేపు వెనక్కి వెళ్లిపోయేవాడు. వాళ్ళ అన్నలో భీమవరంలో మేపుతున్నారని వెళ్ళాడు. అక్కడికి వెళ్లి ఎక్కడ వెతికినా ఎవరో కనబడలేదు, ఎవరో దానికి సంబంధించిన అడ్రస్ చెప్పలేదు. కానీ ఒక వ్యక్తి ఆయన కలిసి అన్నాడు, అయ్యా, వాళ్ళు అక్కడ లేరు, గుడివాడ ప్రాంతంలో ఉండాలని చెప్పాడు. ఆ వ్యక్తిని చెప్పకపోతే ఏం చేసేవాడు యోసేపు? ఆ క్యారేజీలను వెనక్కి తీసుకొచ్చి, నాన్న, నువ్వు చెప్పిన స్థానంలో అన్నయ్యలో లేరు, నేను అక్కడ అందరినీ కలుసుకున్నాను అనేవాడు. అసలు ఈ చరిత్రే ఉండేది కాదు. కానీ ఆ దూత ఆయన కలుసుకున్నాడు. ఒక వ్యక్తి ఎవరో, ఆ వ్యక్తి ఎవరో తెలియదు, కానీ ఒక వ్యక్తి ఆ దూత ఆయన్ని కలుసుకుని ఆయన అంటున్నాడు, నువ్వు పలానా మార్గంలో వెళితే నీ సహోదరులని నువ్వు కలుసుకుంటావు. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మన జీవితంలో మనం వేసే ప్రతి అడుగు మనం దేవునికి అప్పగించుకుని వేస్తే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు మనం తప్పిపోవడం గల కారణం ఏంటంటే మనకున్న పరిమితమైన జ్ఞానంతో మనం ఆలోచన చేస్తాం. అందులో పిల్లలతో పెద్దలు మాట్లాడేటప్పుడు పెద్దలు ఏం చెప్తారంటే, అరే మీరు పిల్లలరా, మీకు అప్పుడే తెలియదు, మేము చెప్తున్నాం కదా మీరు వినండి అంటారు. ఎందుకంటే ఆ పిల్లలకి ఇంకా లోకం తెలియదు, ఆ లోకంలో జరిగే కార్యాలు ఏమి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి జరిగే ఆ కొద్ది వాళ్ళ ముందు జరిగేది అదే లోకం అనుకుంటారు. వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి సమస్తాన్ని మేము తెలుసుకోగలం అనుకుంటారు. కానీ పెద్దలకి జరిగే పరిస్థితులన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చెప్తారు, అరే మీకు చెప్పినా అర్థం కాదు, మీరు పిల్లలు, మీరు వెయిట్ చేయండి అంటారు. అలాగే మనం ఈ లోకంలో ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళం అయినా మన జ్ఞానానికంటే గొప్ప జ్ఞానం కలిగిన వాడు దేవుడై ఉన్నాడు. మన జీవితాన్ని ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించేవాడు, మన జీవితాన్ని ఒక ప్రయోజనకరమైన విధంగా మలిచేవాడు, మన జీవితాన్ని నిత్యత్వంలోకి చేర్చేవాడు ఆయనై ఉన్నాడు. ఆయనకి మనల్ని సంపూర్తిగా అప్పగించుకున్నప్పుడు మాత్రమే ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండగలవు. కాబట్టి యోసేపు ఆ వ్యక్తితో అన్నల దగ్గరికి నడిపించబడ్డాడు. అన్నలు ఆయన చూసి పగబట్టి, ఎప్పటి నుంచో పగబట్టి ఉన్నారు. వాడు అనుకుంటున్నారు, అరే కలలుగానే వాడు వస్తున్నాడు, ఇప్పుడు వీడిని చంపివేద్దాం, మనం ఆ వీడి కళలు ఏమవుతాయో మనం చూద్దాం అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట నిరర్ధకము కానేరదు.
దేవుని మాట ఏం కాదండి, నిరర్థకం కానేరదు. అందునిమిత్తమే ఇస్సాకు విషయంలో అబ్రహాం ఏమని నమ్మాడంటే, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అయి ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి అబ్రహాము ఎన్నడూ కూడా ఆయన విశ్వాస విషయంలో వెనకడుగు వేయకుండా ఆయన ప్రభువుని వెంబడిస్తూనే ఉన్నాడు. ఈ రోజు మన సామర్థ్యతను బట్టి కాదు మనం దేవుని వెంబడించాల్సింది, పరిస్థితులను బట్టి కాదు మనం దేవుని వెంబడించాల్సింది. దేవుని మాటను బట్టి మనం వెంబడించడం మొదలు పెట్టినప్పుడు పరిస్థితులు అన్నిటినీ మనకు సానుకూలంగా మార్చేవాడు ఆయన అయ్యి ఉన్నాడు. కళ ఇచ్చిన వాడు దేవుడు. యోసేపు కలగనలేదు, అయ్యా నాన్నల కంటే నన్ను గొప్పవాడిని చేయమని ఆయన కోరుకోలేదు. నువ్వు అందరికంటే గొప్పవాడు అవుతావు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావని ఆ దర్శనం ఇచ్చిన వాడు దేవుడై ఉన్నాడు. ఆ దర్శనాన్ని నెరవేర్చేవాడు దేవుడై ఉన్నాడు. సాతానుడు ఎన్ని పన్నాగాలు చేసినా, మనుషులు ఎన్ని పన్నాగాలు చేసినా, నీ చూపుని దేవుని మీద ఉంచినంత వరకు ఆ మాటను ఆయన నెరవేరుస్తాడు నీ జీవితంలో. వాడు అన్నారు, వీడిని చంపివేస్తే వీడి కళ ఏమవుతుంది వాళ్ళకి తెలియదు. నిజానికి వాళ్ళు నిజంగా వాక్యాన్ని చదివిన వాళ్ళైతే వాళ్ళ అన్నలు, ఎందుకంటే వాళ్ళ అన్నలు కూడా సామాన్యులు కాదు. వాళ్ళు కూడా అబ్రహాము యొక్క మనవాళ్లే, వాళ్ళు కూడా ఇస్సాకు యొక్క మనవాళ్లే, వాళ్ళు కూడా యాకోబు యొక్క కుమారులే. కానీ అబ్రహాము యొక్క జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని వారు మర్చిపోయారు. దేవుడు ఇస్సాకును బలి ఇవ్వమన్నప్పుడు అబ్రహాము ధైర్యంగా ఇస్సాకును బలిచ్చాడు, ఏడవలేదు. చాలా సార్లు మీరు ప్రసంగికులు ఆ ప్రసంగం చేసేటప్పుడు ప్రసంగికులు ఏడ్చేసి జనాలందరినీ ఏడిపించేస్తారు. ఎందుకంటే ప్రజలందరినీ ఏడిపించాలంటే ఇస్సాకు స్టోరీ చాలా బాగుంటుంది. ఎందుకంటే అబ్రహాం ముసలాయన వీళ్ళు ఆ కొడుకుని కట్టేసి ఆ కత్తి తీసి ఏడ్చుకుంటా ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏమైనా చేయలేక మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మనసు చిక్కబట్టుకుని ఏం చేయలే. అబ్రహాము నేరుగా డైరెక్ట్ గా చేసేసాడు. ఎందుకు చేసేసాడంటే అబ్రహాముకు తెలుసు, దేవుడు అబ్రహాముతో అన్నాడు, ఇస్సాకు వలన నైనదే నీ సంతానం, ఇస్సాకు వలన నైనదే నీ సంతానం అన్నాడు. కాబట్టి ఈ రోజు నేను ఇస్సాకుని చంపి ఇస్సాకు నేను బూడిదగా చేసేసినా సరే మరలా చనిపోయిన ఇస్సాకుని ఆయన బ్రతికిస్తాడు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడైతే ఆయన మాట నెరవేర్చుకోవాలంటే చనిపోయిన ఇస్సాకును కూడా ఆయన తిరిగి బ్రతికించాల్సిందే. ఈ రోజు నీ జీవితంలో నశించిపోయిన దాన్ని ఆయన తిరిగి పునరుద్ధరించగలిగిన దేవుడు అయినాడు. ఎందుకంటే ఆయన తన వాక్యాన్ని నెరవేర్చుకునే దేవుడు అయి ఉన్నాడు. ఆయన వాక్యాన్ని నెరవేర్చడానికి ఆయన ఎత్తి కార్యమైన చేయడానికి సమర్థుడై ఉన్నాడు. అది మనం నమ్మాలి. పరిస్థితులతో మనకు సంబంధం లేదు, గాలి వాటంతో మనకు సంబంధం లేదు, చుట్టూ ఉన్న ప్రజలు నీతో ఏమంటున్నారో సంబంధం లేదు. నువ్వు నిజంగా నీతో మాట ఇచ్చిన దేవుణ్ణి నువ్వు నమ్మగలిగితే, ఆయన విశ్వసించగలిగితే ఆయన నీ జీవితంలో ఏ కార్యమైనా చేయడానికి సమర్థుడై ఉన్నాడు. నీ జ్ఞానం చాలదు. నువ్వు చేయాల్సిన అతి గొప్ప తెలివైన పని ఏంటంటే నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలి. ఆయన అన్నారు, వీడి కళ ఏమవుతుందో చూద్దాం అనుకున్నారు. కానీ ఏం జరిగిందంటే వాళ్ళకి తెలియకుండానే ఆయన తమ్ముడి యొక్క కళ నెరవేరటానికి వాళ్ళు సహాయం చేశారు. మొదటిగా చంపుదాం అనుకున్నాడు. దగ్గరికి వచ్చేసరికి రూబేన్ అన్నాడు, అరే వాడు మన తోడబుట్టిన వాడు, వాడిని మనం చంపకూడదు, చంపితే ఆ దోషం మనల్ని విడవదని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నీళ్లు లేని ఒక బావిలో ఆయన పాడేశారు. నీరు లేని బావిలో ఆయన పాడేసినప్పుడు మరి వాళ్ళ మధ్య తర్జన భర్జనలు జరుగుతున్నాయి. కొద్దిసేపు మరి రూబేన్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. వాళ్ళు ఆలోచన చేసినప్పుడు చూస్తా ఉన్నప్పుడు దూర ప్రాంతం నుంచి ఇష్మాయేలీయుల యొక్క సంతానం వ్యాపారస్తులు వారు ఐగుప్తు దేశానికి వెళుతున్నారంట. వాళ్ళని చూసి వీళ్ళు అనుకున్నారు, వీడిని చంపితే మనకి ఏమొస్తుంది, వీడిని మనం బానిసలుగా అమ్మి వేద్దాం, మనకు కొంత సహాయం దొరుకుతుంది. ఇప్పుడు వీడి రాజు ఎలా అవుతాడో చూద్దాం. మీ అందరికి తెలుసు, నేను మరలా చెప్పలేను. కానీ బానిస అనేవాడు మనిషిగా బ్రతికే అవకాశమే వాడికి ఉండదు. బానిస అయిన వాడు చనిపోయిన వాడి కంటే హీనంగా బ్రతకాలి ఈ లోకం. వాడు ఇంకా రాజు ఎక్కడవుతాడు? కానీ వాళ్ళు అనుకున్నారు, వీడిని బానిస చేసేసాం, వీడి బ్రతిక వీడు రాజు అయ్యే అవకాశమేక లేదు, వీడు బానిసగానే జీవితాన్ని జీవిస్తాడు అని వాళ్ళు అనుకున్నారు. కానీ గుర్తు పెట్టుకుని ప్రియమైన సహోదరి సహోదరులారా,
దేవుడు తన మాటను నెరవేర్చుటకు సమర్థుడై ఉన్నాడు. ఆయన మాట నెరవేర్చడానికి ఆయన ఎన్ని రకాల అద్భుతాలైనా చేయగలడు. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన అద్భుతాన్ని ఆయన చేశాడు. ఆయన ఈ రోజు నీ జీవితంలో అవసరమైతే బైబిల్ గ్రంథంలో అద్భుతాలే కాదు, అందులో రాయబడిన అద్భుతాన్ని కూడా నీ జీవితంలో చేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన మాట నెరవేర్చడానికి కావలసిన ప్రతి కార్యాన్ని ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నాడు. వారు ఆయన బానిసగా వేశారు. యోసేపు ఇప్పుడు ఐగుప్తు దేశానికి తీసుకురాబడ్డాడు. ఇప్పుడు ఆయన బానిసగా మార్కెట్ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు అక్కడ దగ్గరికి ఎవరు వచ్చారంటే ఐగుప్తు దేశంలో ఫరో దగ్గర పనిచేసే ఉద్యోగి ఐగుప్తు యొక్క రాజు అయిన ఫరో యొక్క దేహ సంరక్షక అధిపతి, అంటే ఆయన యొక్క పర్సనల్ బాడీ గార్డులకి అధిపతిగా ఉన్న ఆఫీసర్ పోతీఫరు మార్కెట్ కు వచ్చి యోసేపుని కొనుక్కున్నాడు. యోసేపుని కొనుక్కుని తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఒక పాట ఉన్నది, మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు. ఉద్యోగ కీర్తనలు పాడే వాళ్ళకి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఎల్లప్పుడూ దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. యోసేపు గోతులో వేయబడినప్పుడు కూడా దేవుడు అక్కడే ఉన్నాడు. ఆయన లేడని మీరు అనుకోమాకండి. యోసేపు గోతులో వేయబడినప్పుడు దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. యోసేపుని బానిసగా అమ్మినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన మీద నింద మోపి ఆయన చెరసాలలో వేసినప్పుడు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. అక్కడ నుంచి ఆయన సింహాసనం మీదకు వెళ్ళినప్పుడు దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో ఉన్నాడు అనే సంగతిని ముందు మనం ఎరగాలి. ఈరోజు నువ్వు ఉన్న స్థితిలో నువ్వు ఏ పరిస్థితుల మధ్య ఉన్నావు నాకు తెలియదు, దాన్ని గుర్తుపెట్టుకోండి. మీ కుటుంబంలో మీ జీవితంలో మీరు ఎదుర్కొనే పరిస్థితులు, అసలు ప్రపంచంలో ఎవడు ఎదుర్కోని పరిస్థితులైనా వాటి మధ్య మొదటగా మీరు గ్రహించాల్సింది దేవుడు నాతో ఉన్నాడు. ఆయన నీతో ఉన్నప్పుడు ఆయన పరిస్థితులన్నీ మార్చగలిగిన సమర్థుడై ఉన్నాడు. ఈ రోజు మనకు మొదటగా కావాల్సింది డబ్బు కాదు. ఈ రోజు మనకు కావాల్సింది సమాజంలో పేరు ప్రఖ్యాతులు కాదు. ఈ రోజు మనకు సమాజంలో కావాల్సింది ఏది కాదు, మొదటిగా దేవుని సన్నిధి మనకు కావాలి. అందుకే యేసు ప్రభువు అన్నారు, మొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి. ఈ రోజు ప్రతి విశ్వాసి, ప్రతి కుటుంబము, రక్షించబడిన ప్రతి వ్యక్తి మొదటిగా దేవుని నీతిని రాజ్యాన్ని వెతకాలి. ఆయన సన్నిధిని మనం వెతకాలి. ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు, ఆయన నీతి రాజ్యం మనతో ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పనిని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. మనం చేసే ప్రతి పని కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం చేసే ప్రతి పని నిత్యత్వంలోనికి వెళ్ళినప్పుడు వాటి బహుమానాన్ని మనం పొందుకుంటాం. యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపుకి దేవుడు తోడుగా ఉండటం వల్ల ఏం జరిగిందంటే, ఒక బానిసగా నికృష్టమైన జీవితాన్ని జీవించవలసిన యోసేపు ఆ ఇంటిలో హెచ్చించబడ్డాడు. పోతీఫర్కి తెలిసిందంట, యోసేపుకి ఏ పని అప్పు చెప్పినా ఆ పని విజయవంతం. యోసేపుకి ఏ పని అప్పు చెప్పినా ఆ పని విజయవంతం. ఎందుకు పనికిరాని పొలాల్ని కాపలా కాయటానికి పెడితే ఆయన ఏం చేశాడంటే ఆ పొలం నుంచి పంటను పంపించాడు. లెక్కలు చూసుకుంటున్నాడు పోతీఫర్. అరే ఈ సంవత్సరం ఏంటి ఎక్కువ ధాన్యం వచ్చింది అంటే వాళ్ళు చెప్పారు, అయ్యా ఆ పాడుపడిన భూములు ఉన్నాయి కదా, బంజరు భూములు, ఆ బంజరు భూములు యోసేపు యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఆ బంజరు భూముల్ని ఆయన సాగు చేసి దాని మీద ఆదాయాన్ని తీశాడు. పోతీఫర్కి అర్థం కాదు, ఎప్పుడు సాగు భూముల నుంచి వచ్చే పంట కంటే కూడా బంజరు భూముల నుండి ఎక్కువ పంట వచ్చింది. ఎందుకంటే ఉదయకాలం మనం చూసాం, దేవుడు తన బిడ్డల సన్నిధి, దేవుని యొక్క సన్నిధి ఆయన బిడ్డల మీదకి వచ్చినప్పుడు వారున్న స్థలం ఏదేనుగా మారుతుంది. దాన్ని సానుకూలమైన ప్రాంతంగా దేవుడు దాన్ని చేస్తాడు. అంటే ఇప్పుడు ఐగుప్తు దేశంలో పోతీఫర్ ఎంట బానిసగా యోసేపు ఉన్నప్పటికీ దేవుని సన్నిధి ఆయన మధ్యకి దిగిరాగానే ఆయన చేసే ప్రతి పని ఆశీర్వాదకరంగా మారింది, ప్రతి పని ప్రయోజనకరంగా మారింది. ఈ రోజు నీ జీవితం కఠినమైన పరిస్థితులు గుండా పెడుతుంటే నీకు కావాల్సింది పరిశుద్ధాత్మ సన్నిధి. మనం ఆ సైకిల్ దొక్కేటప్పుడు ఆ చైన్ గట్టిగా సౌండ్ చేస్తుంది అనుకోండి, మనం ఏం చేస్తాం, ఆయిల్ వేస్తాం. ఆ నూనె ఏం చేస్తుందంటే ఆ పని స్మూత్ గా జరిగేటట్టు చేస్తుంది. ఈ రోజు మన జీవితం కంగారుగా, గందరగోళంగా, గోళంగా మిగిలిపోయిందంటే దానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధి అక్కడ లేదు. దేవుని సన్నిధి ఎక్కడికి దిగి వచ్చిందో
నువ్వు ఉన్న స్థలంలోనే మొదటిగా నీకు ఆయన ఏం చేస్తాడంటే ఆదరణనిస్తాడు. ఆయన నీ పరిస్థితులన్నీ తన స్వాధీనంలోనే తీసుకుంటాడు. యోసేపు బానిసగానే ఉన్నాడు, కానీ కొద్ది రోజుల్లో ఏమైందంటే ఆ పొతిఫర్ ఏం చేయటం మొదలు పెట్టాడంటే ఇంకొక పని ఆయన చేతికి అప్పగించాడు. యోసేపు చేతికి అప్పగించిన ప్రతి పని అభివృద్ధి చెందుతుంది. ఈరోజు నిజంగా క్రైస్తవులు మీరు ఏ పని చేసినా ఆ పని అభివృద్ధి చెందటం అనేది దేవుని చిత్తమైన. మీరు నిజంగా దేవునికి సంపూర్తిగా లోబడగలిగి మీరు నిజంగా మీకు ఇవ్వబడిన ఘనతను తిరిగి దేవుని ఘనతకే వాడే పరిస్థితుల్లో మీరుంటే మీరున్న ప్రతి స్థలంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం తోకగా ఉండటం దేవుని ఉద్దేశం కాదు, మనం తలగా ఉండటం దేవుని ఉద్దేశం. మనం ఎప్పుడైతే దేవునికి సంపూర్తిగా లోబడతామో మనం ఉన్న ప్రతి పరిస్థితుల్ని మనకు లోబడేటట్టు దేవుడు చేస్తాడు. శతాధిపతి అంటాడు యేసు ప్రభుతో. ఈ మాట ఇప్పుడు కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీ జీవితంలో దాన్ని పాటించండి. శతాధిపతి అంటాడు, అయ్యా నేనును అధికారమునకు లోబడిన వాడని. యోసేపు దేవునికి లోబడ్డాడు. యోసేపు దేవునికి లోబడ్డాడు కాబట్టి పొతిఫర్ యోసేపుకు లోబడ్డాడు. శతాధిపతి అదే అంటున్నాడు, అయ్యా నేను కూడా అధికారానికి లోబడిన వాడిని. నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు. ఒకరిని పొమ్మంటే వాడు పోవటానికి, ఒకరిని రమ్మంటే వాడికి రావటానికి ఆ ఉన్న అధికారం అతనికి ఎక్కడి నుంచి వచ్చిందంటే అతడు కూడా మరొక అధికారానికి లోబడ్డాడు. కాబట్టి యోసేపు తన జీవితం అంతటినీ ప్రభువుకి అప్పగించాడు. యోసేపు తన జీవితాన్ని ఎల్లప్పుడూ ప్రభువుకి అప్పగించాడు. ఆయన బానిసగా అమ్మవేయబడిన తర్వాత భక్తిని ఆయన విడవలేదు. ఈరోజు చాలా మంది భక్తి చేస్తారు, విపరీతమైన భక్తి చేస్తారు, దేశమంతా వినపడి భక్తి చేస్తారు. కొన్ని రోజులకు అదృశ్యమైపోతారు. కొన్ని రోజులకి ఏమైపోతారండి? అదృశ్యమైపోతారు. ఎందుకు అదృశ్యమైపోతారు? ఎందుకంటే వాళ్ళ భక్తి దేవునికి లోబడి చేసే భక్తి కాదు. వాళ్ళ భక్తి హృదయాంతరంగం నుండి వచ్చిన భక్తి కాదు. వాళ్ళ భక్తి ఏదో మనుషులకు చూపించుకోవాలనే భక్తే గాని దేవుని వాక్యానికి లోబడి నడిచే భక్తి కాదు అది. కానీ యోసేపు దేవునికి సంపూర్తిగా లోబడ్డాడు. ఆయన బానిస అయినప్పుడు ఎక్కడ కూడా ఆయన ఎక్కడ దొంగతనం చేయలేదు, ఎక్కడ కూడా ఆయనకి కాని దాన్ని ఆయన తీసుకోలేదు, ఎక్కడ కూడా ఎవరిని మోసం చేయలేదు. ఆయన యథార్థంగా నిలబడ్డాడు. ఆయన చేతికి ఇవ్వబడిన దాన్ని ఆయన తీసుకున్నాడు. బానిసలకు వేరే ఆహారం ఉంటుంది, ఆ ఆహారాన్ని మాత్రం ఆయన భుజించాడు. కానీ కొంతకాలానికి పొతిఫర్కి అర్థమైంది, యోసేపు వలన దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ బైబిల్ క్లియర్ గా చెప్తుంది. పొతిఫర్ ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? పొతిఫర్ ఎందుకు ఆశీర్వదించబడ్డాడంటే యోసేపును బట్టి యెహోవా పొతిఫర్ని ఆశీర్వదించాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఎందుకు అంగీకరిస్తున్నాడంటే ఆయన నిన్ను నన్ను అంగీకరించడానికి గల కారణం మన నీతి, మన భక్తి కాదు. యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి ఆయన నిన్ను నన్ను అంగీకరిస్తున్నాడు. కేవలం ఆయన నామంలో ఆయన సన్నిధిలోనికి వెళుతున్నాం కాబట్టి ఆయన రక్తాన్ని చూసినప్పుడు ఆయన మనం దాటిపోతున్నాడు. అందునిమిత్తమే మనం ఎల్లప్పుడూ ఆ రక్తం క్రింద ఉండాలి. మనం యేసుక్రీస్తులో ఉండాలి. యేసుక్రీస్తు వెలపలను ఉన్నట్లయితే నువ్వు దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందలేవు. నువ్వు ఎల్లప్పుడూ యేసుక్రీస్తులో ఉండాలి. యేసుక్రీస్తులో నువ్వు ఉన్నప్పుడు ఆయనను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడంటే అది మన గొప్పతనం కాదు. ఈ రోజు మనం ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన వాడు తిరిగి లేస్తున్నాడంటే అది మన గొప్పతనం కాదు. మనం యేసు నామంలో చేస్తున్నాం కాబట్టి ఆయన కుమారుడు నామాన్ని బట్టి దేవుడు ఆయన్ని హెచ్చిస్తున్నాడు. ఈ రోజు నువ్వు ఎంతగా నువ్వు యేసుక్రీస్తుకు లోపరుచుకుంటావో, నువ్వు ఎంతగా దేవుని వాక్యానికి నువ్వు అప్పగించుకుంటావో అంతగా ఆయన కుమారుడిని బట్టి నిన్ను హెచ్చించే దేవుడు అయ్యాడు. పొతిఫర్ సంపూర్తిగా ఆశీర్వదించబడ్డాడు. చివరికి ఏమొచ్చిందో తెలుసా? ఎంతవరకు వెళ్ళాడంటే పొతిఫర్ ఆయనకున్న సమస్తాన్ని అప్పగించేశాడు. ఏమంటే ఇది సాధ్యమా? మీరు అంటే ఈ మాటకి ఎవరు బాధపడకండి, కానీ మనం నమ్మి మన పిల్లలకే అన్ని అప్పగించలేము. ఏమనండి, మనకు ఇప్పుడు రేమాండ్ కంపెనీ అని ఒక కంపెనీ ఉంది, మీలో చాలా మంది తెలుసు ఉండొచ్చు. రేమాండ్ షర్ట్స్ ఫ్యాన్స్. ఆయన 12,000 కోట్లు సంపాదించాడు. ఏంటండి
12,000 కోట్లు సంపాదించి, మరి అంత పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు అంత తెలివి తక్కువ పని చేయరు. కానీ ఒక తెలివి తక్కువ పని చేశాడు. ఏంటంటే ఆస్తి మొత్తం కొడుకు రాసేసాడు. ఆస్తి మొత్తం కొడుక్కి రాసేసాడు. ఆస్తి మొత్తం కొడుకు రాస్తే కొడుకు ఏం చేశాడంటే ఆస్తి మొత్తం చేతిలోకి రాగానే నాన్నగారిని ఇంట్లోంచి బయటకు వెళ్తాడు. ఆ తండ్రిని తీసుకెళ్లి ఒక వృద్ధాప్య శరణాలయంలో పెట్టి ఒక 2 నెలల ఫీజు కట్టి 3 నెలల ఫీజు కడతాం మానేసి. అంటే ఒక్కసారి ఆయన ఏమయ్యాడంటే బెకారుడు అయిపోయాడు. కోర్టుకి వెళ్ళాడు. ఆ కేసు ఏమైందో తెలవదు. అంటే నమ్మి కొడుకులకు పూర్తి ఆస్తి ఇచ్చిన పరిస్థితి ఎట్టయిపోయిందో చూడండి. ఎవరిని నమ్ముతాం ఈరోజు? నమ్మే పరిస్థితులు ఉన్నాయా? లేదు. ఇప్పుడు ఒక షార్ట్ చూస్తాను. ఆ షార్ట్ ఏంటంటే, మరి ఒక వ్యక్తికి 3 కొడుకులు ఉంటారు. ఆ ఆస్తులు పంచడానికి ఆ 3కి పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత ఆ తండ్రి ఆస్తిని పంచడానికి కొంతమంది పెద్దల్ని పిలిపిస్తాడు. ఆ పెద్దలు వచ్చి ఆస్తిని మంచి పెడతారు. ఎలాగంటే ఈ ఇల్లు పెద్దోడికి ఇవ్వండి, ఆ భూమి రెండోడికి ఇవ్వండి, ఇంకో భూమి చిన్నోడికి ఇవ్వండి అని చెప్తారు. చెప్పిన తర్వాత ఈ ముసలాయన అంటాడు, నా పరిస్థితి ఏంటని. అప్పుడు వాళ్ళు అంటారు, ఏముంది, పెద్దోడి దగ్గర ఒక 3 నెలలు, రెండోవాడి దగ్గర ఒక 3 నెలలు, మూడోవాడి దగ్గర ఒక 3 నెలలు ఉండు అని అంటారు. అప్పుడు ఆ ముసలాయన అంటాడు, ఈ ఆస్తి పంపకం వింటా కాదు. ఏంటంటే ఈ ఆస్తులన్నీ నా దగ్గరే ఉంటాయి, వాళ్ళందరినీ బయటికి పోయి బతకమని. వాళ్ళందరినీ బయటికి వెళ్ళి బతకమని. అప్పుడు వాళ్ళు అంటారు, మరి మీ పిల్లలు ఎట్ట బతుకుతారంటే వాడు అంటాడు, పెద్దోడిని వచ్చి 3 నెలలు ఉండమని నా దగ్గర. ఆడు వెళ్ళిపోయిన తర్వాత రెండో వాడిని వచ్చి 3 నెలలు ఉండమని, మూడో వాడిని వచ్చి 3 నెలలు. ఎందుకంటే పరిస్థితులు అలాగే జరుగుతున్నాయి. పరిస్థితులు ఇలాగే జరుగుతున్నాయి. మరి ఒక బానిసకి, మీ ఇంట్లో పనోడికి మీరు సామాన్లు అప్పచెప్తారా? ఆస్తులని అప్పచెప్తారా? మీరు ఒక వస్తువుని ఒకరిని అమ్మి రావడానికి, కొనడానికి మీరు ఒక మనిషిని అప్పచెప్తే ఏమవుద్దో మీకు తెలుసు. అందుకే మన దేశంలో అంటారు, ఎర్రమట్టికి కూడా సొంత మనిషి వెళ్ళాలి. ఎర్రమన్నికి కూడా సొంత మనిషి వెళ్ళాలి. లేదనుకోండి, వంకాయలు అక్కడ 30 రూపాయలు అయితే 130 రూపాయలు చెప్తారు. అంటే ఎవరిని నమ్మే పరిస్థితులు లేవు. అందుకనే రకరకాల పద్ధతులు కనిపెడుతున్నారు. సరే, వీటన్నిటి మధ్య నిజంగా ఒక బానిసకి తన యావదాస్తిని అప్పగించుకోవటం అనేది సామాన్యమైన విషయమా కాదు. కానీ ఒక ఐగుప్తీయుడయ్యుండి, రాజుగారి దగ్గర ఉద్యోగం చేసేవాడయ్యుండి, అది కూడా రాజుగారి యొక్క సెక్యూరిటీ స్పెషల్ ఆఫీసర్, అంటే ప్రతి క్షణం రాజుతో మాట్లాడేవాడు. ప్రతి క్షణం రాజుతో మాట్లాడాలి. రాజు ఎక్కడ పండుకోవాలి, 8 గంటలు లేవాలి, ఎవరు వచ్చి ఆయన కలవాలి, ఏ ప్రాంతానికి వెళ్లాలంటే సెక్యూరిటీ మెజర్స్ ఎలాగో తీసుకోవాలి. అంటే 24 గంటలు రాజుతో సంబంధం కలిగిన ఒక వ్యక్తి తన ఇంటి అంతటిని ఒక బానిస చేతికి అప్పగించాడు. కానీ ఈ రోజు రాజు చేతికి మన జీవితాన్ని అప్పగించడానికి మనం కంగారు పడిపోతాం. మనం మనిషిని పూర్తిగా నమ్ముతాం, దేవుణ్ణి మాత్రం పూర్తిగా కదండి. అది నిజమేనా? నమ్ముతున్నాం అంతా అంతే. కానీ మన క్రియలు, మన తలంపులు, మన చేసే పనులన్నీ దేవుడి కంటే మనిషిని ఎక్కువగా నమ్ముతా ఉంటాం. అందుకే ఎక్కువ విఫలమైన జీవితాలు మనం జీవిస్తా ఉంటాం. నువ్వు అప్పగించుకోవట్లా. ఒక అన్యుడై ఉండి ఒక రాజుతో తిరిగే వ్యక్తి యోసేపుకి తనను తాను లోపరుచుకున్నప్పుడు నిజమైన యోసేపు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తుకి మనం అప్పగించుకోగలుగుతున్నామా? నువ్వు అప్పగించుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. నీవు అప్పగించుకోవాలి. నువ్వు పూర్తిగా ఎంతగా ఆయనకి నువ్వు అప్పగించుకుంటావో అంతగానే ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. అందునిమిత్తమే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను. పౌలు గారు కొన్ని శ్రమలను అనుభవిస్తున్నాడు. ఆ శ్రమల మధ్య ఎందుకు అనుభవిస్తున్నాడంటే దానికి ఒక కారణం ఉన్నది. ఆ కారణం ఏంటంటే, నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. పౌలు శ్రమలు ఎందుకు పడుతున్నాడు? కొంతమందిని దేవుడు ఆశీర్వదించుతున్నాడు. ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రకంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. పేతురు జీవితం ఒక రకంగా ఉన్నది, పౌలు జీవితం ఒక రకంగా ఉన్నది. అయినా వారు ఇరువురు దేవుని కొరకు నిలబడ్డారు. పౌలు అంటున్నాడు,
నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును. అందునిమిత్తం అధ్యాయం మరొక స్థలంలో ఆయన అంటాడు 2వ అధ్యాయంలో, మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. కొన్నిసార్లు మనం విఫలమైన, అనేక సార్లు మనం విఫలమైన, ఆయన మాట ఇచ్చిన దేవుడు కాబట్టి మరలా మనం క్షమించి మన హక్కును చేర్చుకుని ఆయన మనకిచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. అబ్రహాము కుమారుని ఇవ్వాలి, అబ్రహాము కుమారుని ఇవ్వటానికి తగిన యోగ్యత అబ్రహాము యొక్క శరీరంలో లేదు. అబ్రహాం వృద్ధుడైపోయాడు, ఆయన భార్య వృద్ధురాలైపోయింది, ఆమె గర్భం ఉడిగిపోయింది. ఆయనను ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్చడానికి అనుకూలంగా వాళ్ళిద్దరిని మరలా యవనస్తులుగా మార్చిన దేవుడు ఆయన. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు నమ్ము, నిన్ను కాదు నువ్వు నమ్మాల్సింది ఆయన వాక్యాన్ని నమ్మాలి. మనం నమ్మాల్సింది ఫీలింగ్స్ కాదు, మన అనుభూతులు కాదు. చాలా సార్లు కొన్నిసార్లు మనకి ఏదో దేవుడు మన మీదకి వచ్చేసినట్టుగా ఉంటుంది, కొన్నిసార్లు ఏదో దెయ్యం మన మీద పడినట్టు. నీకు మంచిగా అనిపించినా చెడ్డగా అనిపించినా నీ నమ్మకాన్ని విడవకుండా దేవుని మీద ఉంచాలి. శుభ సూచనలు కనపడ్డా, దుష్ట శిఖరాలు కనపడ్డా నీ చూపు దేని మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన నమ్మదగిన వాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. పౌలు గారు ఏం చేశాడంటే తన జీవితాన్ని ప్రభువుకి అప్పగించాడు. యేసు ప్రభు వారు మరణించేటప్పుడు శిలువ మీద పలికిన మాటలో ఒక మాట ఏంటంటే, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను. యూదులు, ఇశ్రాయేలు అందరూ కూడా ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు వాళ్ళు అదే ప్రార్థన చేస్తారంట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. అంటే డిపాజిట్ చేస్తున్నాను, అంటే ఆయనకి ఇచ్చేశాడు. ఎందుకంటే ఆయన దాన్ని కావలి కాయటానికి సమర్థుడై ఉన్నాడు. ఈరోజు పౌలు గారు ప్రభువుని నమ్మినప్పుడు ఏం చేశాడంటే తన జీవితం అంతటిని ఆయన చేతికి అప్పగించేశాడు. ఆయన ఎలా నడిపిస్తే అలా నడిచాడు. అలా నడిచేటప్పుడు కొన్నిసార్లు ఆయనకి దెబ్బలు తగిలాయి, కొన్నిసార్లు కొరడా దెబ్బలు తిన్నాడు, కొన్నిసార్లు మరి చెరసాల్లో వేయబడ్డాడు, కొన్నిసార్లు ఆయన ప్రజల మధ్య అద్భుతాలు జరగటం చూశాడు, కొన్నిసార్లు ఆయన ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన వారు తిరిగి లేవటం జరిగింది. ఆయన చేతి కట్టిన ఆ చేతి రుమాలను తీసి రోగుల మీద పెట్టినప్పుడు వాళ్ళకి స్వస్థతలో కలిగింది. ఒక పక్క సంతోషం, ఒక పక్క దుఃఖం, ఒక పక్క ఘనకార్యాలు, ఒక పక్క అవమానాలు, ఒక పక్క సుకీర్తులు. ఏది ఏమైనా వాటన్నిటి మధ్య పౌలు గారు ఒకటే నమ్మాడు, ఏంటంటే నా శరీర ప్రాణాత్మను నేను ప్రభువుకి అప్పగించాను, ఆయన చివరి దినం వరకు దాన్ని నిశ్చయంగా కాపాడగలడని రూఢిగా నేను ఎరిగి ఉన్నాను. పౌలు పేతురు గారు కూడా అదే చెప్తున్నాడు, ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కనుక నేను చెప్తే యావత్ ఆయన మీద పడి. ఈరోజు నిజంగా నువ్వు ఆశీర్వదించబడాలంటే నిన్ను నీవు ప్రభువుకి అప్పగించుకో, మనుషులకు కాదు, సిద్ధాంతాలకు కాదు. ఎందుకంటే ఎవడు కూడా నమ్మదగిన వాడు కాదు, నమ్మదగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందులో సహోదరుడు బ్రహ్మాం గారు కూడా చెప్తాడు, నీ విశ్వాసాన్ని మనిషి మీద పెట్టొద్దు, క్రీస్తు మీద పెట్టు. నేను ప్రారంభంలో ఒక దైవ సేవకుడు ఉండేవాడు, ఆయన ఎప్పుడు చెప్పేవాడు, జాషువా నీ విశ్వాసాన్ని ఎప్పుడు యేసు మీద పెట్టనేవాడు. ఎందుకంటే మనం చాలా సార్లు నాయకుల మీద మనం పెడతాం, మనం గొప్ప గొప్ప సేవకుల మీద మన విశ్వాసాన్ని పెడతాం. రేపు వాళ్ళలో ఎవడైనా వెసికాడు అనుకోండి, వాడితో పాటు నీ విశ్వాసం కూడా వెసికాడు. కానీ కదలని వాడు, మారని వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఏ స్థితిలోనైనా నువ్వు ఆయనకు అప్పగించిన దానిని ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు, ఆయన భద్రపరిచే దేవుడై ఉన్నాడు. మీరు బ్యాంకుల్లో లాకర్లలో పెడతారు శుభ్రంగా ఉంటే, కానీ బ్యాంక్ కూడా అవంటే చదలు తినేస్తే వాడికి బాధ్యత లేదంట, ఎలుకలోంచి తింటే వాడికి బాధ్యత లేదంట, ఒకవేళ తుఫాన్ వచ్చి కొట్టుకుపోతే వాడికి బాధ్యత లేదంట, ఏదో వాడు చెప్పి తప్పించుకుంటాడు. భద్రంగా ఉంచితే మీ లాకర్లో అంటాడు, కానీ ఇవన్నీ చిన్న అక్షరాలతో ఎవడికి కనపడకుండా రాస్తాడు. నువ్వు ఏదైనా పోయిన తర్వాత వెళ్ళావనుకో, అప్పుడు భూతాలతో పెట్టి చూపిస్తాడు,
చూసావా నేను ఇట్లా రా అంటాడు. మనిషి ఎప్పుడు అలాగే చేస్తాడు. మనిషి ఎప్పుడు అలాగే నీకు ఒకటే అర్థమైతే చెప్తాడు, రహస్యం ఇంకో చిన్న మొక్కనే పెడతాడు. తేడా వచ్చిందనుకోండి తప్పుకుంటాడు. తేడా వస్తే తప్పుకుంటాడు. అన్ని సౌకర్యంగా జరిగినాయి అనుకోండి శుభ్రంగా చేస్తాడు. ఒకసారి అంటే ఒక దొంగ ఒక ఇంటికి వెళ్ళాడు అంట. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అది వేసవకాలం అంట. ఆ ఇంట్లో వెళ్ళి అవన్నీ సామాన్ అంతా కొట్టేసిన తర్వాత మూట కట్టుకున్న తర్వాత ఆడికి ఆకలి వేసిందంట. ఫ్రిడ్జ్ లో ఉన్నాయని శుభ్రంగా తిన్నాడంట. తర్వాత ఏసీ వేసుకుని పడుకున్నాడు. ఎప్పుడుదా పడుకున్నాడంటే ఓనర్ గారు వచ్చేదాకా పడుకున్నాడు. అంటే వాడికి నచ్చేసరికి అక్కడ ఉన్నాడు. కానీ అదే కష్టమైతే అక్కడ ఉంటాడు, బాధిపోతాడు. కానీ యేసుప్రభు అన్నాడు, జీతగాడు వాడు గొర్రెలు కాస్తాడు. ఎంతవరకు అంటే జీతం వచ్చినంత వరకు కాస్తాడు, అపాయం రానంత వరకు కాస్తాడు, వాడికి ఇబ్బంది లేనంత కాలం కాస్తాడు. కానీ ఒక్కసారి శ్రమ అనేది ఎదురైంది అనుకోండి, జీతగాడు పారిపోతాడు. కానీ కాపురైతే తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి ఆ గొర్రెను కాపాడతాడు. ఎవడి జీతగాడో ఎవరి కాపురం మనం తెలుసుకోవాలి. నిజమైన మన కాపురి ప్రభు అయిన యేసు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన నీ కొరకు తన రక్తాన్ని గార్చాడు. ఆయన నీ కొరకు గాయపరచబడ్డాడు. ఆయన కంటే నమ్మదగిన వారు ఎవరున్నారు ఈ లోకంలో? ఎవరు లేదు. కాబట్టి నీ జీవితాన్ని సంపూర్తిగా ప్రభువుకు అప్పగించు. శ్రమల గుండా వెళ్ళిన, శోధనల గుండా వెళ్ళిన, ఆశీర్వాద స్థలాల్లో ఉన్న ఎల్లప్పుడూ మీరు ఆధారపడవలసింది ప్రభు అయిన యేసుక్రీస్తుని మాత్రం. ఆయనకి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. మీ పిల్లల్ని ఆయనకు అప్పగించండి. నీ కుటుంబాన్ని ఆయనకు అప్పగించు. నీ భర్త ఆయన్ని అప్పగించు. నీ భార్యని ఆయనకు అప్పగించు. నీకున్న సమస్తాన్ని ఆయనకు అప్పగించి ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన ఏది చెప్తే అది నువ్వు చేయి. నీ పని ఏంటంటే పొతీఫర్ తినటం తాగటం తప్ప ఇక ఏది ఆయన పట్టించుకోలేదు. నీ పని ఏంటంటే ఆయన చెప్పిన పని చేయటం తప్ప మిగిలిన బాధ్యత నీకు అవసరం లేదు. అందుకే మరియా ఆ పని వారితో అంటుంది, ఆయన మీతో చెప్పినది మీరు చేయండి. నిజంగా ఆ పని మీరు చేయగలరా? యేసు ప్రభు చెప్పిన ఆ పని మీరు చేయగలరంటే మనం ఎవరూ చేయలేం. ప్రత్యేకంగా ఇప్పటి విశ్వాసం అసలు చేయలేదు. ఎందుకంటే వీళ్ళకి పాస్టర్ గారి కంటే ఎక్కువ చదువుతూ ఉంటారు. యేసు ప్రభు ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోతే యేసు ప్రభు ఏం చెప్పారు? అంచుల వరకు నీళ్లు ఇస్తే ద్రాక్షాలు ఎక్కడ వేయాలి? వెంటనే అడుగుతారు? అడగరు. మీరు అడిగేస్తారు. కానీ వాళ్ళు ఏమీ అడగలేదు. అంచుల వరకే నింపారు. నింపిన తర్వాత ఏం చేయాలి? ఆయన వచ్చి ప్రార్థన కూడా చేయలేదు. చేయలేదు. ఆయన వచ్చి, తండ్రి ఈ నీళ్లను ద్రాక్షారసంగా మార్చేస్తున్నా ఆమేనని చెప్పి, అయ్యా ఈ నీళ్లు తాగి చూడండి, ద్రాక్షారసం అయిందా? అయింది. నువ్వు దాగు అయిందా? నువ్వు దాగు అయిందా? ఓకే, ఇప్పుడు వెళ్ళి పంచి పెట్టండి అనలేదా? వాళ్ళు అన్నారు, అయ్యా అంచుల వరకు నీళ్లు నింపాం. ప్రభు అన్నాడు, అయితే ఆ నీళ్లను నింపి విందు ప్రధాని దగ్గరికి మీరు చేస్తారా పని? ఇప్పుడు ఎవడో సాంబార్ అడిగాడు వంటలో. ఇప్పుడు భోజనాలు వడ్డిస్తున్నారు. సాంబార్ అడిగితే నీళ్లు తీసుకెళ్లి పోసేస్తారా? చెప్పండి, వస్తారా? పోయిరు. కానీ యేసు ప్రభు వచ్చి నీళ్లు పోయమంటే ఏం చేస్తారు? కానీ వాళ్ళు ఏం చేశారంటే నీళ్లనే పోసారు. ద్రాక్షారసం అవల నీళ్లే పోసారు. కానీ వాళ్ళు పోసిన వెంటనే ఆ నీళ్లు ద్రాక్షారసం. వాళ్ళు ఆలోచన చేయాల, ఆయన ఏం చెప్తే చేశాడు. ఎందుకంటే నీ పని ఆ తొట్టిని నీళ్లతో నింపటం, నీళ్లను తీసుకెళ్లి పోయటమే. కానీ ఆ నీళ్లను ద్రాక్షారసంగా చేసే పని ఆయనది. ఆయన పనిలో నువ్వు చేయబెట్టొద్దు. ఆయన పనిలో నువ్వు కల్పించుకోవద్దు. నీ పనే నీకు సరిగా రాదు. ఆయన పని నీకేమొచ్చు. కాబట్టి నీ పని ఏంటంటే సంపూర్తిగా నీవు ఆయనకు అప్పగించు. ఏ పరిస్థితుల మధ్య అయినా దేవునితో చెప్పు, ప్రభువా నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. నువ్వు ఎలా నడిపిస్తే అలా నిజంగా నీ జీవితాన్ని ఆయనకు అప్పగించినప్పుడు ఏ పరిస్థితుల మధ్య నువ్వు వెళ్ళినా ఒకటి మాత్రం రూఢిగా తెలుసుకో, ఆయనకు నువ్వు అప్పగించిన దానిని అంతము వరకు ఆయన కాపాడే దేవుడే. అందుకే అపోస్తలుడు పౌలు గారు అంటాడు, అంతము వరకు ఆయన మీ శరీర ప్రాణాత్మల్ని ఆయన భద్రము చేయి దేవుడే. ఆయన మనల్ని అక్కడి వరకు చేర్చేవాడు. ఆయన మనం ఎలా ఎత్తబడతామనే కంగారు మీకొద్దు. మీరు ఆలోచించాల్సిన అవసరం
లేదు, ఈ రోజు నీకు అప్పగించిన పని నెమ్మదిగా నమ్మకంగా నువ్వు చేయి. ప్రతి పరిస్థితుల్లో ఆయన మీద నువ్వు అనుకో. ఆయన నిన్ను అందరికీ చేర్చే దేవుడై మిమ్మల్ని మీరు సంపూర్తిగా ఆయన లోపరుచుకోండి. ప్రతి పరిస్థితుల్లో ఆయన మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. అట్టి కృపా దేవుడు ఈ కుటుంబానికి ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. తలలో వచ్చి ప్రార్థన చేస్తున్నాం. అందరు కూడా తలలో వచ్చి ఒకసారి మీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అనేక విషయాల గురించి తొందరపడుతూ ఉండొచ్చు, అనేక విషయాల గురించి చింతపడుతూ ఉండొచ్చు. నేను ఎలా ఈ పని చేయాలని నువ్వు కలవరపడుతూ ఉండొచ్చు. కానీ నువ్వు చేయగలిగిన ఒకే ఒక పని, శ్రేష్టమైన పని ఏంటంటే నువ్వు ప్రభువుకి సంపూర్తిగా అప్పగించుకోవటమే. ఎప్పుడైతే నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించావో, నీ పోరాటాన్ని ప్రభువుకి సమర్పించావో, నీ ఇరుకుల ఇబ్బందులను ప్రభువుకి సమర్పించావో, ఆయన దాన్ని సరిచేయటం సమర్థుడైన దేవుడై ఉన్నాడు. ఆ రోజు పొతీఫరు యోసేపుకి అప్పగించుకున్నాడు. ఈ రోజు నువ్వు నిజమైన యోసేపు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తుని నిన్ను అప్పగించుకో. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తుతులు. ఈ సమయంలో మరియు నీ పాద సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. నాయనా, నువ్వు ఎంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నేను స్తోత్రాలు తండ్రి. ఆయన ఫరో ఆశీర్వదించబడ్డానికి గల కారణం యోసేపు నాయన. ఈ రోజు మేము అంగీకరించబడటానికి కారణం ప్రభువా, మా కొరకు బలి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు అయినాడు తండ్రి. ఈ రోజు మా యోగ్యతను బట్టి కాదు గాని ప్రభువా, నీ కృప ద్వారా నీ కుమారుని యందు మేము ఉంచిన విశ్వాసమును బట్టి మరి ఒకసారి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నిజంగా నాయన మేము దేని గురించి కావరపడక నాయన సమస్తాన్ని నీకు అప్పగించుకునే కృపను మాకు అనుగ్రహించండి. ఎందుకంటే నువ్వు నమ్మదగిన దేవుడు అయి ఉన్నావు. నీకు మేము ఏది అప్పగించామో దాన్ని కాపాడుటకు సమర్థుడు అయి ఉన్నావు ప్రభువా. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నన్ను నీ చేతులకు మేము అప్పగించుకుని ఉండగా సమస్తమును కూడా మీ స్వాధీనంలో నీకు తీసుకుని ప్రభు ఆయన నీ చిత్త ప్రకారంగా నీ ఆత్మానుసారంగా మమ్మల్ని నడిపించి ఆ గొప్ప ఎత్తబాటు దినమును ప్రభు ఆయన మేమందరము పాలిభాగస్తులమై ఉండి నిన్ను కలుసుకునే కృపను అనుగ్రహించండి. ఈ లోకంలో నాయన మా ప్రయాణంలో మాకు అవసరమైన ప్రతి ఈవిని నీ కృపా మహాదైశ్వర్యం ద్వారా మాకు అనుగ్రహించండి. మేము ఎదుర్కొనే ప్రతి పోరాటం మీద మాకు విజయాన్ని అనుగ్రహించి నీ సాక్షిగా ఈ లోకంలో మమ్మల్ని వాడుకోనండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, కృప, శాంతి, సమాధానములు ఈ కుటుంబానికి తమను తాము సంపూర్తిగా ప్రభువుకి అప్పగించుకున్న వారికి సదా ఆయన తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్.